కూల్ డ్రింక్స్ ని వారం రోజులు గ్లాసుల్లో పోసి ఉంచాం కదా, అవి రోజు రోజుకి ఎలా మారాయో చూడండి. 24 hours later. కొబ్బరి నీళ్ళలో కానీ కూల్ డ్రింక్స్ లో కానీ ఎటువంటి మార్పు లేదు. Day 2. కొబ్బరి నీళ్ళలో కొంచెం బోదిలా వచ్చింది, కూల్ డ్రింక్స్ లో అయితే ఏ మార్పు లేదు. Day 3. 3 రోజులకే కొబ్బరి నీళ్ళు అయితే పాడైపోయాయి. మజాలా కూడా కొంచెం బోదిలా వచ్చింది. థమ్సప్, స్ప్రైట్, లిమ్కా ఇవి అయితే చూడడానికి బాగానే ఉన్నాయి. Day 4. 4 రోజుల తర్వాత కొబ్బరి నీళ్ళ పరిస్థితి అయితే ఇది. మజాలో బోజు ఎక్కువైంది. థమ్సప్, స్ప్రైట్, లిమ్కా అయితే 4 రోజు కూడా ఎటువంటి మార్పు లేదు. The next day. 5 రోజులకే కొబ్బరి నీళ్ళు మజా పాడైపోయాయి. థమ్సప్లో అయితే వచ్చి రానట్టుగా చిన్నగా బోజు వచ్చింది. స్ప్రైట్, లిమ్కాలో అయితే ఏ మార్పు లేదు. The next day. కొబ్బరి నీళ్ళు మజా పరిస్థితి అయితే ఇది. థమ్సప్ అయితే కలర్ కొంచెం మారింది. స్ప్రైట్, లిమ్కా అయితే ఏ మార్పు లేదు. The next day. వారం రోజుల తర్వాత అయితే కొబ్బరి నీళ్ళు మజా చూడడానికి చాలా దారుణంగా ఉన్నాయి. థమ్సప్ అయితే బోజు రాలేదు కానీ కలర్ అయితే మారింది. ఇంకా స్ప్రైట్, లిమ్కాలో అయితే ఏ మార్పు లేదు. కొబ్బరి బండంలో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి అది 2 రోజులకే బోజు కింద వచ్చింది. కూల్ డ్రింక్స్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి పాడవడానికి టైం పట్టింది.